హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, కాని జమీందారు గారికి తెలిస్తే ఏమవుతుందో అని కాముడు భయపడుతూ ఉంటాడు. దూరం నుండి మాత్రమే ఉమాదేవిని చూస్తూ ఉంటాడు కాముడు. కొద్దిసేపు కాగానే ఉమాదేవి కాముడు పిలుస్తుంది. పలవగానే కాముడు దగ్గరికి వెళ్తాడు. ఉమాదేవిని అంత దగ్గరనుంచి చూసి చాలా మైమచ్చిపోతాడు. చెప్పండమ్మగారు, ఏం చేయాలి? ఏదో చెప్తాను అన్నారు కదా మీరు. ఏం చెప్పినా చేస్తాను అని అంటాడు కాముడు. నేను చెప్పిన విషయం నువ్వు ఎవరితోనూ చెప్పకూడదు, నాతో ఉన్నట్టు ఎవరితోనూ మాట్లాడకూడదు అని అంటుంది ఉమాదేవి. సరే అమ్మగారు, ఎవరితోనూ ఏం చెప్పను. మీరు చెప్పండి అని అంటాడు కాముడు. మీ జమీందారు గారు నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు. నా కోరికలన్నీ అలాగే ఉండిపోతున్నాయి. నా కోరికలను తీర్చే అవకాశం నీకు ఇస్తున్నాను అని అంటుంది. అప్పుడు కాముడు చాలా భయపడతాడు. ఏంటి అమ్మగారు ఇలా అంటున్నారు? జమీందారుగారికి తెలిస్తే నన్ను పనిలో నుంచి తీసేస్తారు. మీరెక్కడ, నేను ఎక్కడా? ఇలాంటి పని ఏంటి అమ్మగారు అని అంటాడు. ఏంట్రా నేను చెప్పేది నువ్వు వింటావా? నువ్వు చెప్పేది నేను వినాలా? నేను చెప్పినట్టు చేస్తా అని అన్నావు కదా. లేదంటే నిన్న నువ్వు నన్ను టచ్ చేసిన విషయం మీ జమీందర్గారితో చెప్తాను అని అంటుంది ఉమాదేవి. అలా కాదమ్మగారు, మీరు ఏం చెప్పినా చేస్తాను. కాని మీతో అలా ఉండడం చూసి ఎవరైనా జమీందారు గారితో చెప్తే అమ్మగారు అని అంటాడు కాముడు. ఎవరు జమీందారుగారితో చెప్తారు? నేను అన్నీ చూసుకుంటాను. ఎవరు లేని సమయంలో నేను నిన్ను పిలుస్తాను. అప్పుడు నువ్వు నా రూంలోకి వచ్చేసే అని అంటుంది ఉమాదేవి. సరే అమ్మగారు, మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను అని అంటాడు కాముడు. సరే కాసేపు అయ్యాక పిలుస్తాను, వెళ్ళి నాకు ఏదైనా తినడానికి తీసుకుని రా అని చెప్తుంది ఉమాదేవి. అప్పుడు కాముడు మనసులో చాలా ఆనందంతో ఉంటాడు. కాని ఏమవుతుందో అని చాలా భయంతో కూడా ఉంటాడు. జమీందారికి తెలిస్తే ఎలా అని భయపడుతూ ఉంటాడు. ఎలాగైతేనే జమీందర్గారి భార్యనే నన్ను పిలుస్తుంది అని మనసులో అనుకుని ఏదైనా జరిగినా పర్లేదు, అమ్మగారి కోరికల్ని తీర్చాలి అనుకుంటాడు కాముడు. అలా కిచెన్లోకి వెళ్ళి ఉమాదేవికి కావలసిన ఫుడ్ని ప్రిపేర్ చేస్తాడు. తినడానికి అవి తీసుకుని ఉమాదేవి దగ్గరికి వెళ్తాడు కాముడు. అప్పటికే ఉమాదేవి చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. తన అందాలన్నీ బయటకు కనిపించేలా చూపిస్తూ ఉంటుంది. దాన్ని చూసి కాముడు మనసులో ఎలాగైనా అమ్మగారిని ఒక పట్టు పట్టాలి అనుకుంటాడు. ఉమాదేవి రూంలోకి వెళ్ళి ఉమాదేవిని గట్టిగా అత్తుకుంటాడు. ఉమాదేవికు కూడా చాలా బాగా అనిపిస్తుంది. కాని ఇది సమయం కాదు, మళ్ళీ వద్దాం పదా అని ఇద్దరు కలిసి తినడానికి బయటికి వస్తారు. కాముడు ఉమాదేవిని అలానే చూస్తూ ఉంటాడు. తన అందాలను చూస్తూ, ఏంటి అమ్మగారు ఇంత అందంగా ఉన్నారు? జమీందారుగారు మిమ్మల్ని వాడుకోవడం లేదా? ఇంత అందాన్ని పక్కన పెట్టుకుని ఎలా ఉంటున్నారు అసలు అని అంటాడు. ఏం చేయను కాముడు, నా అందాలన్నీ వేస్ట్ అయ్యేలా ఉన్నాయి. జమీందర్ గారేమో ఒక్కరోజైనా నాతో కలవడం లేదు. ఇంకా ఎన్ని రోజులన్నీ నా కోరికలను దాచుకుంటూ బతకాలి? అందుకే నేను రమ్మని చెప్పాను అని అంటుంది. సరే అమ్మగారు, మీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది. మీరు ఎలా అంటే అలా చేస్తాను. మీకు నచ్చినట్టుగా ఉంటాను అమ్మగారు అని చెప్తాడు. ఇద్దరూ అన్నం తినుకుంటూ చాలా దగ్గరగా ఉంటారు. అంతలోనే జమీందారుగారు ఇంట్లోకి రావడం చూసి కాముడు దూరం జరిగి ఉంటాడు. ఉమాదేవి కూడా ఏం తెలియనట్టు నార్మల్గా ఉంటుంది. ఆ రోజు జమీందార్ గారు
వెళ్ళిపోగా మళ్ళీ ఉమాదేవి కాముడు ఇద్దరు కలిసి ఒక దగ్గర ముచ్చట్లు పెడతారు. ఎవరు లేని సమయం చూసి కాముడు ఉమాదేవి దగ్గరికి వెళ్తాడు. ఉమాదేవికి నరనరల్లో కరెంటు షాక్ వస్తుంది. తన నడుమును పట్టుకుని తడుముతూ ఉంటాడు. నన్ను ఏదో ఒకటి చేయి కాముడు, నన్ను చంపేయ అంటూ అరుస్తూ ఉంటుంది. కాముడికి చాలా మత్తెక్కిస్తుంది. ఉమాదేవిని మొత్తం నలిపేస్తూ ఉంటాడు. అంతలోపే ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇద్దరూ సర్దుబాటు చేసుకుంటారు. ఇద్దరూ ఒక్కసారిగా తేరుకుని ఎవరి పనివారు చూసుకుంటారు. కాముడు ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజు కాముడికి అస్సలు నిద్రపట్టదు. రాత్రంతా కూడా ఉమాదేవిను తలుచుకుంటూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. తన తమ్ముడు ఏదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఇక కాముడు తన పని తను చూసుకుంటూ ఎలాగైనా అమ్మగారి అందాలని నలపాలని అనుకుంటాడు. కాముడు రాత్రంతా కూడా ఉమాదేవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పొద్దున్నే ఉమాదేవి దగ్గరికి వెళ్ళి ఈరోజైనా ఏమైనా ఉందా అమ్మగారు అని అంటాడు. ఉండు కాముడు, మీ జమీందార్గారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే నువ్వు నా రూంలోకి వచ్చేసే అని చెప్తుంది. కాని ఆ రోజు జమీందర్గారు ఎక్కడికి వెళ్లరు, ఇంట్లోనే ఉండిపోతారు. ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఉమాదేవికి కోరికలు ఎక్కువ అవుతున్నాయి. కనీసం జమీందార్గారైనా అలా చేస్తారేమో అనుకుంటుంది. కాని జమీందార్గారు ఏవో పుస్తకాలు తీసుకుని చదువుకుంటూ ఉంటారు. ఉమాదేవికి చాలా కోపం వస్తుంది. జమీందార్ గారి దగ్గరికి వెళ్లి ముద్దు ముచ్చట్లో లేపుతూ ఉంటుంది. కాని జమీందార్గారు మాత్రం ఉమాదేవిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడే ఉంటే ఇలాగే విసికిస్తుంది అని జమీందార్గారు మళ్ళీ ఊర్లోకి వెళ్ళిపోతాడు. జమీందార్ వెళ్ళిపోగానే కాముడు ఉమాదేవి గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్లేసరికి ఉమాదేవి చాలా అందంగా రెడీ అయి ఉంటుంది. ఉమాదేవిను చూసి ఆపుకోలేక కాముడు పరుగున వెళ్ళి గట్టిగా అత్తుకుంటాడు. తన అందాలని మొత్తం తినేస్తూ తన ఎదులతో ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడు ఉమాదేవి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. నువ్వు కోరికలు తీర్చాలి కాముడు అని అంటుంది. అలా అనగానే కాముడుకు ఇంకా మత్తు ఎక్కేస్తుంది. ఇంకా కసిగా చేస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాల తర్వాత కాముడు జోరు కాస్త పెంచి ఆసనాలు వేయడం స్టార్ట్ చేస్తాడు. అరగంటసేపు తన స్టైల్లో అమ్మగారికి చెమటల పట్టేల చేస్తాడు. చెమటల పట్టి ఇద్దరూ రిలాక్స్ అవుతారు. ఇంతలో ఎవరో వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. ఒక్కసారిగా ఇద్దరు తేరుకుని దూరం జరిగి కూర్చుంటారు. ఎవరో పాలేరు రావడం గమనిస్తాడు కాముడు. అబ్బా, ఇంకోసారి చేస్తే బాగుండు, ఈ పనివాడు ఇప్పుడే రావాలా అని అనుకుంటుంది ఉమాదేవి. ఇప్పుడు ఏం చేయాలినా మనసు ఆగడం లేదు. నాకు ఇంకా కావాలనిపిస్తుంది అని అనుకుంటుంది ఉమాదేవి. పనివాడు రాగానే కాముడు బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ కాసేపటికి తిరిగివచ్చి మళ్ళీ ఇంకెప్పుడైనా చేద్దాం అమ్మగారు అని చెప్తాడు కాముడు. నా కోరికలు ఇప్పుడే తీర్చేసే, నా కోరికలన్నీ అలాగే ఉండిపోతున్నాయి ప్లీజ్ అంటూ కాముడుని తన మీదికి లాక్కుంటుంది. అమ్మగారు, నాకు కూడా ఇదే కావాలి అని అంటాడు కాముడు. ఆ రోజు నుండి ప్రతిరోజు కాముడికి చుక్కలు చూపిస్తుంది అమ్మగారు. వీడియో చూసి వెళ్ళిపోవడం కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి.